హలో అండి. నేను మీ వైజాగ్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. సో ఎవరైనా సరే నాటు మష్రూమ్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే అయితే తప్పనిసరిగా అయితే ఒకసారి ట్రై చేయండి. మష్రూమ్ వచ్చేసి ఎక్కువ దసరా సీజన్లో అయితే బాగా దొరుకుతూ ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే పల్లెటూరులో అయితే పొలాలంట కాలువలంట బాగా వస్తుంటుంది. సో ఇంకా అటువైపు ఫ్రెష్గా తెచ్చుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కూడా పక్కన పెట్టి తినాలనిపిస్తుంది, అంత పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. మష్రూమ్కి వచ్చేసి ఏంటి అంటే తీసుకున్న తర్వాత అయితే బాగా అయితే ఒక 10 టైమ్స్నే వాటర్ వేసుకొని అయితే బాగా కడిగేసుకోవాలి. ఎందుకంటే మట్టితో వస్తుంది కనుక బాగా వాటర్ వేసి అయితే క్లీన్ చేసేసుకోవాలి. సో ఇంక క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసులా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఇంకా పక్కన పెట్టుకొని అయితే బాగా వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. లేదంటే వాటర్గా వేసుకుంటే కర్రీ కుక్ చేసేటప్పుడు ఏంటి అంటే వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటి అంటే కర్రీ ప్రాసెస్ కూడా ఎక్కువగా అవుతుంది, అలానే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకని వాటర్ అంతా బాగా పిండేసుకొని అయితే ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను సాల్ట్ పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకొని అయితే ఫ్రిడ్జ్లో 1 అవర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే పీసెస్కి కూడా ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఆయిల్ కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకొని కళాయిలో సో బాగా హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు, మిర్చి, టమాటో, ఆనియన్స్ 1 by 1 వేసుకొని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ కర్రీకి ఏంటి అంటే మసాలాలు, పేస్ట్లు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవేమీ వేయకూడదు, న్యాచురల్గానే ఉండాలి. మనం ఇలా కుక్ చేస్తేనే న్యాచురల్ ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుంది కర్రీ. సో ఇంకా హైబ్రిడ్ మష్రూమ్ కనుక్కోండి, మసాలాలు, పేస్ట్లు అన్నీ వేయాలి. సో ఇది అలా కాదు, న్యాచురల్గా వండుకుంటేనే ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. సో ఇంక ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మెక్కన పెట్టుకుని పుట్టగొడుగులు కూడా వేసేసుకోవాలి. సో వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత మష్రూమ్కి సాల్ట్, కారం ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని అయితే సాల్ట్, కారం, పసుపు, అలానే జీరా పౌడర్, ధనియా పౌడర్, కాస్త గరం మసాలా కూడా వేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే మష్రూమ్ ఎంత పిండినా సరే ఆ వాటర్ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు. అదే వాటర్తోని సో ఇంకా మనం ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes పెట్టేసుకుంటే సో ఇంకా మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ నేనైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. సో కర్రీ అయితే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి అసలు వాటర్ అయితే నేను యాడ్ చేయకుండా అయితే ఫ్రై చేస్తున్నాను. సో ఇంకా ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ఈ సీజన్లో ఒక్కసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. నేనైతే హైబ్రిడ్ మష్రూమ్ అయితే అస్సలు తినను. ఏ ఫంక్షన్లో పెట్టినా లేదు అంటే ఎక్కడ నేను రెస్టారెంట్లో అయినా సరే అస్సలు హైబ్రిడ్ మష్రూమ్ అనేది నేను తినను, ఎందుకంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఈ నాటు మష్రూమ్ వచ్చేసి అయితే ఈ పుట్టగొడుగులతో కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకొని వేడి వేడి రైస్లో తింటూ ఉంటుంటే ఆ ఫీలే వేరబ్బా. ఫ్రై అండ్ కాంబినేషన్ అయితే చపాతీల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మష్రూమ్ అయితే ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. స్పైసీగా అయితే నేను చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది కర్రీ కాదు, ఇది ఫ్రై అయితే చేసుకున్నాను నేను. నాన్ వెజ్ కర్రీస్ కూడా పక్కన పెట్టేసి అయితే ఈ కర్రీ తింటారు, అంత బాగుంటుంది. ఫ్రై కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇది కర్రీ కాకుండా ఓన్లీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. హైబ్రిడ్ మష్రూమ్ కన్నా ఈ మష్రూమ్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఆ ఫ్లేవర్ వండుతుంటుంటే ఇల్లంతా వస్తూ ఉంటుంది. డ్రై ఫిష్ ఎలా వండుతామో అలా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మనం డ్రై ఫిష్ వండుకుంటాం కదా, డ్రై ఫిష్ వండేటప్పుడు ఇల్లంతా స్మెల్ వస్తుంది, ఎక్కడ వండుతున్నారో అంతా తెలిసిపోద్ది కదా. సేమ్ ఈ నాటు మష్రూమ్ కూడా వండేటప్పుడు కూడా అలానే స్మెల్ అనేది వస్తుంది చాలా బాగా. నాటు పుట్టగొడుగులతో అయితే ఫ్రై ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ తినాలనిపిస్తూనే ఉంటుంది. సో ఈ దసరాకి అయితే బాగా ఫేమస్ కదా, ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్.